అందరికీ నమస్కారం. ఉగాది అసలు కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఈ విషయం గురించి పురాణాలలో ఉన్న ఉగాది కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, వినిపించిన జన్మల పాపాలు తొలగిపోతాయి. మరి అంతటి పవిత్రమైనటువంటి కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు సౌనకాది మహామునులందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవడం కోసం సూత మహర్షిని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి ఈ విధంగా వివరిస్తారు. నీళ్లు నరులకు ప్రాణాధారం. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మను నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కానీ ప్రాణి కానీ ఏది కూడా ఉండేది కాదు. అలా బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా కూడా జలమయంగా ఉండేదట. ఆ జలావరణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశము లేకుండా వటపత్రంపై ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వలన సమస్త సృష్టి విస్తరించింది. జలావరణంలో ఉన్నటువంటి పరబ్రహ్మ తన చుట్టూ ఉన్నటువంటి నీటిని తన పొడవైనటువంటి చేతులతో కలియబెట్టగా అందులో నురగ పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి. అలాగే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పించబడ్డాయి. అదే సమయంలో మహాపురుషుని యొక్క నాభి నుండి ఒక కమలం కూడా జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరికి అందులోకి ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చేశాడు. తరువాత ఆ కమలం నుండి 4 ముఖాలతో బ్రహ్మదేవుడు జన్మించాడు. ఇక బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్నటువంటి నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. ఇక బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తోచక ఆ యొక్క త్రోవ తాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. అక్కడ నారాయణుడి యొక్క గర్భగుహరంలో బ్రహ్మాండమంతా కూడా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా భయపడిపోయి మరలా బయటకు వచ్చాడు. ఆ క్రమంలో ఏం చేయాలో తోచక ఒక చోట కూర్చుని ఉంటే అతనికి తపస్సు చేసేటటువంటి శబ్దం వినిపిస్తుంది. తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అని ప్రతిధ్వని అతనికి వినిపిస్తుంది. ఆ మాటలు బ్రహ్మదేవునికి వినిపిస్తాయి. ఆ విధంగా బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలి అనేటువంటి నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వలన సృష్టి చేసేటటువంటి మానసిక శక్తిని పొందావు. ఈ రూపమైనటువంటి ప్రకృతి అంతా కూడా నీకు అన్ని విధాలుగా తప్పక సహకరిస్తుంది. ఇక ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమవుతాడు. మానవులకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజుగా నిర్ణయించబడింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఒక పగలు గడిస్తే నిద్ర వచ్చినప్పుడు సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా కూడా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. తర్వాత మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధిగా ప్రారంభించి సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. అలా సూత మహర్షి సౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పసాగారు. పూర్వం ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడైనటువంటి గొప్ప ధర్మాత్ముడు. అతని రాజ్యంలో ఉన్న వారందరూ కూడా కేవలం సత్యం మాత్రమే పలికేలా అతను శాసించేవాడు. అందువలనే అతనికి సత్యవ్రతుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ సత్యవ్రతుడు ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి స్నాన సంధ్యాది వందనాలు ముగించుకొని వచ్చేవాడు. అలా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండగా ఒకనాడు స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా అతని చేతిలోకి ఒక చేప పడింది.
దానిని అతను నీటిలోకి వదిలేస్తాడు. మరలా అతను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మరలా కనిపిస్తుంది. మహారాజుతో ఇలా అంటుంది: మహారాజా, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంటుంది. దాంతో ఆ రాజు ఆ చేపను తన పాత్రలోకి తీసుకుని వెళ్తాడు. అలా ఆ చేపను తీసుకొని అదే రోజు ఒక పాత్రలో వేస్తాడు. ఆ పాత్రలో ఆ చేప పట్టనంత పెద్దదిగా మారిపోతుంది. మరుసటి రోజు ఆ చేపను ఒక గంగాళంలో పెద్ద దాంట్లో వేస్తాడు. దానిలో కూడా పట్టనంత పెద్దదిగా చేప మారిపోతూ ఉంటుంది. తరువాత రోజు అది కూడా ఆ గంగాళం సరిపోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక చేపని పెద్ద చెరువులో వేస్తాడు. మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు. రాజు ఇక చేసేది లేక దానిని అతి కష్టం మీద సముద్రంలోకి విడిచిపెడతాడు. అప్పుడు చేప రాజుతో ఇలా అంటుంది: ఓ సత్యవ్రత, నేను శ్రీ మహావిష్ణువును. నేను మత్స్యావతారం ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను. నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో బాగా కాపాడావు. నీకు ఇంకో 15 రోజుల్లో ప్రళయం రాబోతుంది. ముందే చెప్తున్నాను. దాంతో ఈ లోకమంతా కూడా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ కూడా చనిపోతాయి. కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మరలా సృష్టి చేయడానికి అవసరమయ్యేటటువంటి ఔషధాలను, విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్త మహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు. అప్పుడు నేను మీ అందరినీ కూడా మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ తాడును నా నోటితో పట్టుకుని లాక్కుంటూ తీసుకువెళ్తాను. ప్రళయం సమాప్తమయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాను అని చెప్పి పలుకుతాడు. మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మాటలు విని ఆ రాజు కూడా ఎంతో సంతోషించి ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రళయ సమయం ఆసన్నమవుతుంది. 12 ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశిస్తారు. అగ్నిదేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత మహావర్షం కురుస్తుంది. దాంతో విశ్వమంతా కూడా జలంతో నిండిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు అలాగే కొన్ని విత్తనాలతోనూ ధాన్యాలతోనూ ఉన్నవాడిగా సురక్షితంగానే ఉంటాడు. ఆ సమయంలోనే మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పడవ తాడును నోటితో పట్టుకుంటాడు. ఆ సమయంలో సప్త మహర్షులు పడవలోకి ఎక్కుతారు. ఇక ఆ చేప వారందరూ ఉన్నటువంటి ఆ పడవను లాక్కుంటూ తీసుకుని వెళ్తుంది. అలా అనుకోకుండా 4 వైపులా మహా అంధకారం అలుముకుంటుంది. ఆ సమయంలో కేవలం ఆ యొక్క చేప తేజస్సు అలాగే ఆ పడవలో ఉన్నటువంటి సప్త మహర్షుల యొక్క తేజస్సు తప్ప ఎటు చూసినా కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందరినీ కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని కొనసాగించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను దొంగలించుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మదేవుడి దగ్గర ఉండదు. ఇక బ్రహ్మదేవుడికి చేసేది ఏమీ లేక శ్రీ మహావిష్ణువును మనసులోనే ధ్యానిస్తాడు. ఇక శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఇలా శ్రీ మహావిష్ణువుతో అంటాడు: స్వామి, నీకు తెలియదంటూ ఏది ఉండదు. దేవాదిదేవ, నీ వలనే ఈ లోకాలన్నీ కూడా పుట్టి పెరిగి చివరకు నీలోనే కలుస్తున్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు నా వద్ద ఉన్నటువంటి వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వలన సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి ప్రేమతో ఇలా అంటాడు: బ్రహ్మదేవ, విచారించవద్దు. నేను ఈ మత్స్యావతారంలోనే వెళ్ళి ఆ సముద్రంలో రాక్షసుడు ఎక్కడ ఉన్నా సరే ఆ సోమకుణ్ణి తప్పకుండా వెతికి పట్టుకొని అతన్ని సంహరించి వేదాలను నీకు తప్పకుండా అప్పగిస్తాను అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతాడు శ్రీమన్నారాయణుడు. ఇక సముద్రంలో సోమకాసురుడు దొంగిలించినటువంటి ఆ వేదాలను ఆహార పదార్థాలుగా భావించి వాటిని మింగేస్తాడు. కానీ అతనికి మాత్రం ఆకలి తీరలేదు.
ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సమయంలోనే చేప రూపంలో ఉన్నటువంటి శ్రీహరిని చూసి తనను కూడా మింగేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విధంగా శ్రీహరి మరియు సోమకాసురుడి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు మహాబలశాలి కాబట్టే వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో చేప రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కోరలతో ఆ రాక్షసుని యొక్క పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్నటువంటి ఆ వేదాలను తీసుకొని బ్రహ్మ వద్దకు చేరుకుంటాడు. ఇక శ్రీహరి చేతిలో ఉన్నటువంటి వేదాలను చూసి బ్రహ్మదేవుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికిచ్చి, బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజున వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్యావతారాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినటువంటి సందర్భంగా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా వివరిస్తాడు. కాబట్టి ఈ ఉగాదిలోపు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా, వినిపించిన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఉగాది రోజున ఈ కథను స్వామివారి ఎదుట కనుక చదివితే తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అని చెప్పి సూత మహర్షుల వారు ఈ కథను విన్నవిస్తారు. చూశారు కదండి, ఈరోజు మనం ఉగాది యొక్క అసలైన కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.